ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌరీ గారు ఆగండి. మీరు అటువైపు వెళ్ళకండి. ఎందుకండి? మీరు ఆ ఫోటో వైపుకి వెళ్ళారనుకోండి, ఆ ఫోటో చూసారనుకోండి, హిప్నోటైజ్ అయిపోయి నన్ను పట్టుకుని ఆర్య సార్ అని ఏవేవో మాట్లాడతారండి. హిప్నోటైజ్ ఏముంది? నేనే తనే నేను. అయ్యే గౌరీ గారు, సండే సార్ చూసారా? గౌరీ గారిలో చైన్ స్టార్ట్ అయిపోయింది. అమ్మో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. మాయా, ఇల్లు బాగా నచ్చిందా నీకు? నచ్చిన వాడితో ఉంటే ఎక్కడైనా బాగుంటుంది కదా అబ్బాయి. నువ్వు చూస్తూ ఉండు, మా ఊరు కూడా నీకు ఇంకా బాగా నచ్చుతుంది. సరే మాయా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఇదే నీ రూమ్. ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలు. సరే అబ్బాయి, థ్యాంక్ యూ. శంకర్, ఎలాగోలా ఊరికైతే తీసుకొచ్చేసాం. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అవును సార్, ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఏం చేయాలో నేను అనుకోవడం ఏంటి? ఇప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళింది కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది తగ్గడే తోమ్ అని. ఈ పండకి మనల్ని తోమేస్తుంది. అసలు ఇక్కడికి రాకూడదని ఎన్ని ప్లాన్లు వేశాను, కానీ ఆ శంకర్ తీసుకొచ్చి పడేశాడు. ఇప్పుడేం చేస్తాడో ఏంటో. చెప్పన్నయ్యా, విలేజ్ కి రీచ్ అయిపోయారా? అద్దెడగడానికి కాల్ చేశావా? కాదు, ఆ ఇంట్లో రాజనందిని అని ఆర్యవర్ధన్ మొదటి భార్య ఫోటో ఉంటుంది. ఉంటే వెళ్ళి దండేసి దండం పెట్టమంటావా? హే, చెప్పేది వినటం నేర్చుకో. జాగ్రత్తగా ఉండు. వర్ధన్ కుటుంబం అంతటిని కాపాడుతున్న రక్షణ శక్తి ఆ రాజనందినియే. చాలా పవర్ఫుల్. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం. అష్టమి గడియల్లో ఆ గౌరీని రాజనందిని ఆత్మశక్తి ఆవహిస్తుంది. అప్పుడు తనని ఎవ్వరూ అడ్డుకోలేరు. నేను ఆల్రెడీ తన చేతిలో చావు వరకు వెళ్ళొచ్చాను. సో నువ్వు కూడా కేర్ఫుల్గా ఉండాలి. సరే అన్నయ్య, అదంతా నేను చూసుకుంటానులే. ముందు మేము ఇక్కడి నుంచి తొందరగా బయటపడేలాగా నువ్వు ప్లాన్ చేయాలి. ఆల్రెడీ ప్లాన్ చేశాను. అక్కడ నీలకంఠం అని ఒకడు ఉంటాడు. వాడిని యూజ్ చేసుకొని మీరు అక్కడి నుంచి వచ్చేయచ్చు. నేను సెట్ చేస్తాను. ఓకే అన్నయ్య, ఏదైనా సరే త్వరగా చెయ్యి. ఇక్కడే ఉంటే ఆ శంకర్ ఏం చేస్తాడో, ఎవరిని ఎలా మాయ చేస్తాడో అని చాలా టెన్షన్గా ఉంది. ఓకే మాయా. శంకర్, నువ్వు ఎన్ని ప్లాన్లు చేసినా సరే నా పంతం నెగ్గించుకుని తీరుతాను. ఏంటి గౌరీ గారు, కొంపదీసి రాజనందిని కదనుకుని వచ్చేసారేంటి? అవును, ఏంటంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, మన లగేజ్ ఎక్కడ పెట్టాలా అని. నా నెత్తి మీద పెట్టండి. మీరు మోస్తారంటే నాకేం అభ్యంతరం లేదండి. మోస్తాను, మీకేం అభ్యంతరం ఉంటుంది? నాకు కదా మోయడానికి అభ్యంతరం. అయినా నా గదిలోకి మీరెందుకు వచ్చారు? ఎందుకు వచ్చానా? అదేం ప్రశ్న అండి? మనం అక్కడ ఉన్నప్పుడు ఒకే గదిలో కదా ఉండేది, మరి ఇక్కడ కూడా ఒకే గదిలో ఉండాలి కదా. అయ్యో, అలా అరవకండి. మా తమ్ముళ్ళు గాని మీ సిస్టర్స్ గాని వింటే బాగుండదు. వింటే విననివ్వండి, నాకేంటి. వింటే విననివ్వండా? అసలు మీరు గౌరీ గారేనా? అవును, గౌరీనే. గయ్యాలి గౌరీనే. ఇప్పుడేంటి? ఏం లేదు, అప్పుడంటే తప్పదు కాబట్టి ఒకే గదిలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ అందరూ ఉండగా మరిద్దరం కలిసి ఉంటే నాకు బ్యాడ్ నేమ్ వస్తుందండి. శంకర్ అంటే మంచి పేరే కదా, చెడ్డ పేరేం కాదే. కామెడీ చేస్తున్నారా? మీరు మీ చెల్లెల గదికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి ఫోర్స్ చేస్తున్నారు? నేను వెళ్ళనంటే వెళ్ళను. ఏం చేస్తారో చెప్పండి. ఏం చేస్తానా? ఏం చేస్తాను? ఏమి చేయను, నేనే పోతాను. కర్మ 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 కర్మ.
అక్క ఏంటి బావతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నావు? పాప భయపడి పారిపోయాడు చూడు. నువ్వు ఇలా చేస్తే నిన్ను పెళ్ళెలా చేసుకుంటాడు? మీ బావతో నేను ఇలా ఉండడమే కరెక్టే. ఎందుకలా? ఎందుకా? ఆర్య సార్ అంటే క్లాస్. ఆయనకి అనులా సాఫ్ట్ గా స్వీట్ గా ఉంటేనే నచ్చుతాను. కానీ ఇప్పుడు శంకర్ కదా, ఫుల్ మాస్. సో నేను ఇలా గయ్యాలి గౌరీలాగే నచ్చుతాను. అందుకే ఇలా గిల్లి కజ్జాలు పెట్టుకుని మీ బావగారిని పెళ్లికి ఒప్పిస్తాను. అయితే అయోధ్యపురంలో మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట. ఈ గౌరీ గారితో ఎగడం చాలా కష్టమైపోతుంది. ఈవెన్ ఏదో ఒకటి చేయకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండేలా లేదు. చెప్తా. అవునండి, ఊర్లో ఉన్నాను. సారీ చండి గారు. 1 సెకండ్ అండి. ఏమైంది శంకర్? ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నావు. నన్ను కన్ఫ్యూజ్ చేసి కంగారు పెట్టడానికే కదా సార్ ఈ గౌరీ గారు ఉంది. ఏమైంది శంకర్? ఎందుకలా అంటున్నావు? ఈ గౌరీ గారు అయోధ్యపురం వచ్చారంటే చాలు చాలా డిఫరెంట్ గా మారిపోతారు సార్. ఇప్పుడు ఏకంగా నా గదిలోకి వచ్చేసి నువ్వు ఉంటే ఉండు, పోతే పో అని చెప్పి ఏకంగా నన్నే తరిమేసింది సార్. ఆహా. నీతోనే కలిసి ఉండాలనుకుంటుందేమో. అయినా కాబోయే భార్యాభర్తలే కదా, తప్పే ఉందిలే. మీరు కూడా ఏంటి సార్? శంకర్, నిజం చెప్పు. గౌరీ అంటే నీకు కూడా ఇష్టమే కదా? ఇష్టమా అంటే గౌరీ గారితో అంటే బాగుంటుందండి, అంతే. ఆ, అది ఇష్టమో ప్రేమో నాకు తెలీదు. నీకు తెలియదేమో. నువ్వు తనని ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. ఎందుకంటే తను కిడ్నాప్ అయినప్పుడు తన గురించి నువ్వు అంతగా బాధపడ్డావు. ఒకరిని కోల్పోతున్నావనే భయం ఉంది అంటే వాళ్ళ మీద మనకు అపారమైన ప్రేమ ఉన్నట్టే శంకర్. మీరింత డెప్త్గా చెప్తుంటే నాకు నిజం అనిపిస్తుంది సార్. నా మాట విని మంచి టైం చూసి నీ మనసులో మాట గౌరీతో చెప్పేయ్. తను కూడా ఓకే చెప్పేస్తుంది. ఓకే చెప్తే పర్లేదు సార్, కానీ గొడవ చేస్తేనే కష్టం. ఏం కాదు, ఈ అయోధ్యాపురం నీకు మంచే చేస్తుంది. ధైర్యంగా చెప్పేయ్. ఓకే చెప్తాను సార్, కానీ దానికంటే ముందు నా టార్గెట్ రవి. నేను రవిని అక్కిని ఇంత దూరం తీసుకొచ్చిందే రవిని మార్చడానికి. ఏం చేస్తావు శంకర్? రవి గురించి అక్కికి తెలిసేలా చేస్తావా? లేదు సార్, అతను జీవితంలో ఏం కోల్పోతున్నాడో అతనికే తెలిసేలా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.